90% డిసబిలిటీ కండిషన్‌లో ఉన్న మా ప్రేమే అనుకున్నాం. కానీ మా క్వార్టర్స్‌లో అనుకోకుండా ఇంకొక బాబు కూడా ఉన్నాడు. మా ప్రేమ్‌కి 7 ఇయర్స్ అన్నమాట. సో, ఆ బాబుకొచ్చేసరికి 5 ఇయర్స్. సో, ఇప్పటికి నడవలేడన్నమాట. సో, చూడండి ఎలా ఉన్నాడో. సేమ్ ఆ తల్లిని చూడంగానే నాకు నా సిట్యుయేషనే గుర్తొచ్చిందన్నమాట. మా ప్రేమని అలాగే సంకన వేసుకొని ఇప్పటికి కూడా సంకన వేసుకునే వెళ్తూ ఉంటాం. అంత పర్ఫెక్ట్‌గా నడవలేడు. అలాగే మెట్లు కూడా ఎక్కలేడు. యూరిన్ పాస్ చేసినా, మోషన్ పాస్ చేసినా అసలు ఏమీ చెప్పలేడన్నమాట. యాక్చువల్లీ మా ప్రేమ్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉండాలి. కానీ చూడండి ఏమీ తెలియని వాళ్ళలాగా అలా బ్యాగ్ తగిలించుకొని ఏదో తనకి ఉల్లాసంగా ఉత్సాహంగా తిరుగుతూ ప్రేమ్ తోటి పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ స్కూల్ కి వెళ్తూ ఉంటే చక్కగా మా ప్రేమ్ కూడా ఇలా వెళ్ళేవాడు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ బాధను దిగమింగు ప్రేమ్‌కి ఆ థెరపీ ఈ థెరపీ చేయించి చక్కగా రికవర్ చేయించాలి అనుకుంటూ ఉంటాం. ఏది ఏమైనా సరే ఇలాంటి డిసబిలిటీ కండిషన్ లో ఉన్న పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులకే ఆ బాధ తెలుస్తుంది. ఈ వీడియో వచ్చేసరికి మొన్న సాటర్డే అన్నమాట. సాటర్డే శనేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళానన్నమాట. సో మా క్వార్టర్స్ కి దగ్గరలో ఫైనల్ గా శనేశ్వర స్వామికి తైలాభిషేకం అలాగే శివునికి జలాభిషేకం అయితే చేశాము. నేను ప్రేమ ఇంకా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసేయండి. ఓం నమః శివాయ. 90% డిసబిలిటీ కండిషన్ లో ఉన్న మా ప్రేమే అనుకున్నాం. కానీ మా క్వార్టర్స్ లో అనుకోకుండా ఇంకొక బాబు కూడా ఉన్నాడు. మా ప్రేమ్‌కి 7 ఇయర్స్ అన్నమాట. సో, ఆ బాబుకొచ్చేసరికి 5 ఇయర్స్. సో, ఇప్పటికి నడవలేడన్నమాట. సో, చూడండి ఎలా ఉన్నాడో. సేమ్ ఆ తల్లిని చూడంగానే నాకు నా సిట్యుయేషనే గుర్తొచ్చిందన్నమాట. మా ప్రేమని అలాగే సంకన వేసుకొని ఇప్పటికి కూడా సంకన వేసుకునే వెళ్తూ ఉంటాం. అంత పర్ఫెక్ట్ గా నడవలేడు. అలాగే మెట్లు కూడా ఎక్కలేడు. యూరిన్ పాస్ చేసినా, మోషన్ పాస్ చేసినా అసలు ఏమీ చెప్పలేడన్నమాట. యాక్చువల్లీ మా ప్రేమ్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉండాలి. కానీ చూడండి ఏమీ తెలియని వాళ్ళలాగా అలా బ్యాగ్ తగిలించుకొని ఏదో తనకి ఉత్సాహంగా తిరుగుతూ ప్రేమ్ తోటి పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ స్కూల్ కి వెళ్తూ ఉంటే చక్కగా మా ప్రేమ్ కూడా ఇలా వెళ్ళేవాడు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ బాధను దిగమింగు ప్రేమ్‌కి ఆ థెరపీ ఈ థెరపీ చేయించి చక్కగా రికవర్ చేయించాలి అనుకుంటూ ఉంటాం. ఏది ఏమైనా సరే ఇలాంటి డిసబిలిటీ కండిషన్ లో ఉన్న పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులకే ఆ బాధ తెలుస్తుంది. ఈ వీడియో వచ్చేసరికి మొన్న సాటర్డే అన్నమాట. సాటర్డే శనేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళానన్నమాట. సో మా క్వార్టర్స్ కి దగ్గరలో ఫైనల్ గా శనేశ్వర స్వామికి తైలాభిషేకం అలాగే శివునికి జలాభిషేకం అయితే చేశాము. నేను ప్రేమ ఇంకా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసేయండి. ఓం నమః శివాయ. 90% డిసబిలిటీ కండిషన్ లో ఉన్న మా ప్రేమే అనుకున్నాం. కానీ మా క్వార్టర్స్ లో అనుకోకుండా ఇంకొక బాబు కూడా ఉన్నాడు. మా ప్రేమ్‌కి 7 ఇయర్స్ అన్నమాట. సో, ఆ బాబుకొచ్చేసరికి 5 ఇయర్స్. సో, ఇప్పటికి నడవలేడన్నమాట. సో, చూడండి ఎలా ఉన్నాడో. సేమ్ ఆ తల్లిని చూడంగానే నాకు నా సిట్యుయేషనే గుర్తొచ్చిందన్నమాట. మా ప్రేమని అలాగే సంకన వేసుకొని ఇప్పటికి కూడా సంకన వేసుకునే వెళ్తూ ఉంటాం. అంత పర్ఫెక్ట్ గా నడవలేడు. అలాగే మెట్లు కూడా ఎక్కలేడు. యూరిన్ పాస్ చేసినా, మోషన్ పాస్ చేసినా అసలు ఏమీ చెప్పలేడన్నమాట. యాక్చువల్లీ మా ప్రేమ్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉండాలి. కానీ చూడండి ఏమీ తెలియని వాళ్ళలాగా అలా బ్యాగ్ తగిలించుకొని ఏదో తనకి ఉత్సాహంగా తిరుగుతూ ప్రేమ్ తోటి పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ స్కూల్ కి వెళ్తూ ఉంటే చక్కగా మా ప్రేమ్ కూడా ఇలా వెళ్ళేవాడు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ బాధను దిగమింగు ప్రేమ్‌కి ఆ థెరపీ ఈ థెరపీ చేయించి చక్కగా రికవర్ చేయించాలి అనుకుంటూ ఉంటాం. ఏది ఏమైనా సరే ఇలాంటి డిసబిలిటీ కండిషన్ లో ఉన్న పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులకే ఆ బాధ తెలుస్తుంది. ఈ వీడియో వచ్చేసరికి మొన్న సాటర్డే అన్నమాట. సాటర్డే శనేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళానన్నమాట. సో మా క్వార్టర్స్ కి దగ్గరలో ఫైనల్ గా శనేశ్వర స్వామికి తైలాభిషేకం అలాగే శివునికి జలాభిషేకం అయితే చేశాము. నేను ప్రేమ ఇంకా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసేయండి. ఓం నమః శివాయ.